హరిమృజంత్యరుషో న యుజ్యతే సంధేనుభిః కలసే సోమో అజ్యతే ఉద్వాచ మీరయతి హిన్వతే మతీపురుష్టు తస్య కతిచిత్ పర్తిప్రియః. భావం: శరీరేంద్రియాలను శుద్ధిపర్చుకునే రీతిగా జీవాత్మను కూడా పురుషుడు పరిశుద్ధపర్చుకోగలడు. అతడు జీవాత్మను అన్యమార్గాలకు పోనివ్వగల ఇంద్రియాలుగల శరీర కలశంతో కూడియుండి కూడా స్వప్రయత్నం లేకనే లౌకిక సర్వభోగాలను అనుభవించగలడు. ఆనందంతో పరమాత్ముని సన్నుతి చేయగలడు. సర్వజనసేవితుడైన భగవానుడికి పరమ ప్రేమసాత్రుడై సత్ప్రవర్తన కలిగి సదా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. ఓ మానవుడా, ఆత్మను పరిశుద్ధపరుచుకో, జీవుని పవిత్రంగా ఉంచుకో అన్న సందేశమన్ని ఎడల వినబడుతూ ఉంటుంది. కాని ఎలా పవిత్రపరుచుకోవాలో చెప్పేవారు మాత్రమెవరూ కనబడరు. కాని వేద మీ సమస్యకు హరిమృజంత్యరుషోన ఇంద్రియాలను పరిశుభ్రపరుచుకునే రీతిగా జీవాత్మను పరిశుద్ధపరుచుకో అని సోదాహరణంగా మార్గాన్ని సూచించింది. అయితే ఈ సందర్భంలో ఇంద్రియాలను ఎలా పరిశుద్ధపరచాలి అన్న మరో ప్రశ్న ఉదయిస్తుంది. జిజ్ఞాస ఉండాలేగాని సమాధానం దొరకదా? ధర్మశాస్త్రంలో మనువు దీనికి సమాధానాన్ని ఇలా చెప్పాడు: ఇంద్రియాణాం విచరతాం విషయేష్వపహారిషు సంయమే యత్నమాతిస్తే ద్విద్వాన్ యస్తవ వాజినాం. నిపుణుడైన సారథి గుర్రాలను సక్రమంగా నడిచే విధంగా ఎలా నియంత్రణ చేస్తాడో, అలాగే విద్వాంసుడు చెడుమార్గమైన విషయాల వెంటబడిపోయే విధంగా చేసే చంచల స్వభావంగల ఇంద్రియాలను సంయమనం అంటే నిగ్రహం చేస్తాడు. ఇంద్రియాణాం ప్రసజ్ఞేన దోషమృచ్చత్యస్తశ్చయం సంధియమ్యతు తాన్యేవ తత సిద్ధిం నియచ్చతి. దీనిని బట్టి ఇంద్రియాలను పరిశుద్ధం చేసే ఉపాయం కేవలం సంయమనమొక్కటే అన్నది స్పష్టం. దీనివల్లనే ఇంద్రియాలు స్వాధీనమవుతాయి. ఈ ప్రయత్నంలో విఫలమైతే ఇంద్రియాలు అదుపుతప్పి ప్రవర్తించి అనేక పాపకార్యాలను చేయిస్తాయి. ఈ విధంగా ధర్మశాస్త్రం కేవలం ఇంద్రియ పరిశుద్ధతతో తృప్తిపడక అద్భిర్గాత్రాణి శుద్ధ్యంతి మనస్సత్యేన శుద్ధ్యతి. విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి. నీటితో శరీరావయవాలు, సత్యశీలంతో మనస్సు, విద్య, తపస్సులచేత ఆత్మ, వివేకంచేత గడ్డిపోచ నుండి బ్రహ్మపర్యంతము పవిత్రతను, పరిశుద్ధతను పొందుతున్నాయి అని. ఇంద్రియ పవిత్రత ద్వారా ఆత్మ పవిత్రత, దానిద్వారా ఆత్మగమ్యమైన మోక్షస్థితికి సాధనోపాయమైన వివేకమార్గాన్ని సూచించింది. ఈ విషయాన్ని అటుంచి ప్రస్తుతాంశమైన ఇంద్రియ పరిశుద్ధతకు హేతువైన సంయమనాన్ని గూర్చి విచారిద్దాం. మంత్రంలో ఇంద్రియాలు హరిశబ్దంచేత చెప్పబడ్డాయి. హరిశబ్దానికి హరించునది అని యౌగికార్థం. బలీయమైన తమశక్తిచేత ఇంద్రియాలు ఆత్మను వశపరుచుకుని మంచిగాని చెడుగాని మార్గాల వైపునకు హరించుకుని అంటే లాగికొనిపోవడం వాటి స్వభావం. అందుకే ఇంద్రియం సమానం హరిశబ్దయోగ్యమైంది. అసలు ఆత్మ ఇంద్రియాలకు వశపడుతుంది అంటే అందుబాటులో ఉన్న భోగాలను అనుభవించాలనో లేదా అందుబాటులో లేకున్నా ఎలాగైనా భోగాలననుభవించాలనో అన్న భావనయే ఆత్మను ఇంద్రియాలకు వశపరుస్తూ ఉంది అని అర్థం. ఈ భావన శ్రేయోదాయకం కాదు. దైవం భోగ్యవస్తువులను ముందుగానే సిద్ధంచేసి వానిననుభవింపదగిన ఇంద్రియాలతో కూడిన శరీరంలోనికి జీవుడిని ప్రవేశింపచేశాడు. అందుకొరకై ఇంద్రియాల వెంట పరుగిడవద్దు. యుజ్యతే సంధేనుభిః కలసే సోమో అజ్యతే అని వేదం హెచ్చరించింది. అంటే ఏమిటి? భోగాలు పూర్వజన్మ కర్మఫలాలు. అవి ఈ జన్మలో తప్పక అనుభవంలోనికి వస్తాయి. ఎంత ప్రయత్నించినా ఎక్కువగా రావు, ప్రయత్నింపకున్నా తక్కువగా రావు. అందుచేత ఇంద్రియాలు లాగుకునిపోయే విషయవాసనల వెంటబడి ఆత్మ నాశనం చేసుకోవడమెందుకని ఫలితాంశం. చిత్రమేమంటే విషయాకర్షణ చాలా బలవత్తరమైనది. అది ఆత్మకు గల సహజజ్ఞానం మీద అజ్ఞానపు తెరను కప్పివేస్తుంది. దానితో ఆత్మకు కొంచెం కూడా తెలివి కలుగదు. విషయవాసనాకర్షణ కారణంగా ఆత్మకు ప్రకృతితో సాంగత్యం పెరిగిపోతుంది. దానితో జీవాత్మ పరమేశ్వరుడికి దూరమైపోతుంది. ప్రకృతి సాంగత్యం పెరిగిన కొద్దీ జీవాత్మకు జ్ఞానం క్షీణిస్తుంది. కాని ఎవరో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రం ఈ దుస్థితిని గ్రహించి మేల్కొని సర్వథా సర్వదా సదా సంస్తూయమానుడైన భగవంతుని ధ్యానిస్తారు. ఆయన సాన్నిహిత్యాన్నే వాంఛిస్తారు. ఆ విధంగా పరమాత్మ ప్రేమను, వాత్సల్యాన్ని పొందుతారు. ఫలితంగా వారి బుద్ధి సంస్కారపూరితమవుతుంది.
దానివలన బుద్ధి విషయవాసన పరాంగుఖమై వారి ప్రవర్తన కూడా జ్ఞాన ప్రవర్తితమవుతుంది. అట్టి సత్ప్రవర్తన అలవడినవారు కేవలం లౌకిక జీవనం కోసం, సుఖసామగ్రీ సముపార్జన కోసం పాపకార్యాలకు పాల్పడరు. వారెప్పుడూ పరమాత్మచే నిర్ణయింపబడిన భోగభాగ్యాలు తమంత తామే కాలానుగుణంగా తప్పక సంప్రాప్తించగలవన్న విశ్వాసంతో జీవిస్తారు. ఇట్టి సదాలోచన సర్వవ్యాపకుడైన పరబ్రహ్మమే కర్మ ఫలప్రదాత అని గ్రహించి దృఢంగా విశ్వసించిన వారికే కలుగుతుంది. అంతేకాదు, వారు భగవానుడు లేని చోటు ఎక్కడా లేదన్న జ్ఞానం కలిగినవారు కావటం వలన ఏ పనిని కూడా రహస్యంగా చేసేందుకు ప్రయత్నించరు. అంతేకాక సర్వవ్యాపకుడైన ఆ విరాట్ స్వరూపుడు ఏ కర్మకు ఎవరికి ఎట్టి ఫలాన్ని అనుగ్రహించాలో కూడా సంకల్పిస్తాడు. ఆ విధంగా జీవులకు కర్మఫలప్రదాతయ్యుంటాడు అన్న సద్భావనతో వారు జీవిస్తూ ఉంటారు. అట్టి సజ్జన జీవనంతో వారి పాపకర్మఫలాలు దగ్ధమైపోతాయి. ఇట్టి విజ్ఞానం సర్వజన సాధారణం కాదు. అందుచేత జీవులు తమ నైసర్గిక అజ్ఞానం వలన పాపకూపంలో పడగొట్టే పాపకృత్యాలను చేసేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఇట్టి దురవస్థ నుండి ముక్తి పొందాలని కాంక్షించే జీవులు దైవధ్యానం విధిగా చెయ్యాలి. దైవధ్యానం వలన కామక్రోధాది అరిషడ్వర్గం నశిస్తుందని మనువు ధ్యానేనా నీశ్వరాన్ గుణాన్ అని ఎప్పుడూ హెచ్చరించాడు.